సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా నెగిటివ్గా అంటే మీ మీ క్యారెక్టర్ని మీకు ఓన్ చేసేసారు, మీకు అట్రిబ్యూట్ చేసేసారు. యూ డిడ్ దట్ క్యారెక్టర్, కానీ అది అట్రిబ్యూట్ చేసి చాలామంది తిట్టారు. ఇలాంటిది అలాంటిది రకరకాల కామెంట్స్, రకరకాల. భయం వేసిందా మీకు సినిమా తర్వాత ఇట్లా అంటారేమో అని? రాజేష్ గారు నాకు ఒక విషయం చెప్పారు, నీ క్యారెక్టర్ గురించి అంత తిడుతున్నారు అని అంటే వాళ్ళు నిన్ను ఓన్ చేసుకున్నారని, ఆ క్యారెక్టర్ని వాళ్ళ లైఫ్స్లో చూసుకున్నారంటే, అంటే నువ్వు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసావు, ఇట్స్ నాట్ అబౌట్ యూ, డోంట్ ఫోకస్ ఆన్ దాట్. అంటే కొందరు ఉంటారు ఇట్లా తీసుకునే వాళ్ళు, బట్ అట్ ద సేమ్ టైం ఇది 10% అయితే 90% నీ క్యారెక్టర్ గురించి, నీ పర్ఫార్మెన్స్ గురించి బాగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వై డోంట్ యూ ఫోకస్ ఆన్ దాట్? ఆ మినిట్కి డెఫినెట్గా బాధ అయితే అంత వచ్చేసరికి అయింది. బట్ సే ఇట్స్ ఆల్ ద క్యారెక్టర్ నో అండి, అంతే. మీ మదర్ మీతో పాటు తీసుకుని వెళ్ళేవాళ్ళు, తర్వాత తీసుకెళ్ళడం మానేశారు. మీ మదర్ని మీ షూట్స్ కానీ మీతో పాటు తోడు తీసుకెళ్ళడం మానేశారు. ఏంటి రీజన్? మీరేంటి ఎక్కడి నుంచి రీసెర్చ్ చేస్తున్నారు? చేయాలి కదండి. అయ్యో వస్తుంది అప్పుడప్పుడు, కానీ ఎవ్రీడే మా తమ్ముడు ఉంటాడు నా వెంబడి. మీ తమ్ముడు తీసుకెళ్ళి కొంచెం కంఫర్టబుల్, ఎందుకంటే వచ్చింది కదా ముందు నా వెంబడి, ఇంకా కొంచెం కంఫర్టబుల్గా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నప్పుడు తీసుకుని వెళ్తాం. అంటే కొంతమంది చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు, మా అమ్మాయి షూటింగ్కి వెళ్తుంది, ఐ హావ్ టు బీ దేర్, మొత్తం చూసుకోవాలి. అవును, మా వాళ్ళు చాలా ప్రొటెక్టివ్. మా మమ్మీ డాడీ ఇంకా మా తమ్ముడికి మా టీమ్కి ఫోన్ చేస్తూనే ఉంటారు, ఏం చేస్తుంది, తిన్నదా లేదా, ఏం చేస్తుంది, ఆల్ దట్ దే కీప్ ఆన్ చెకింగ్. మై బ్రదర్ విల్ ఆల్వేస్ బీ విత్ మీ. ఇప్పుడు వైష్ణవి ఒక బిగ్గెస్ట్ మూవీలో ఎంటర్ అయింది. ఫ్యూచర్లో ఏ సినిమాలు చేయబోతోంది, ఎట్లాంటి రోల్స్ చేయబోతోంది, డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయి వైష్ణవికి? అట్లా పెట్టుకుంటే కష్టం. నేను ఓపెన్ బుక్ లా ఉంటే ఏది ఎక్సైట్ చేస్తుందో అది మనం తీసుకుంటాం. ఒక స్టార్, ఒక ఇమేజ్, ఫ్యాన్స్ కైండ్ ఆఫ్ థింగ్. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ స్టార్, బట్ ఇమేజ్ అయితే ఉంటుంది కదా, గుర్తింపు, ఈ లవ్, సపోర్ట్. ఫ్యాన్స్ ఉంటారు కదా. అసలు నేను ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఒకప్పుడు ఐ హ్యాడ్ దిస్ థాట్ సేయింగ్, మనతోని ఒకరు వచ్చి పిక్చర్ దిగుతున్నారనంటే, వాళ్ళ ఫోన్లో మన పిక్చర్ ఉండాలనుకుంటున్నారంటే, వాళ్ళ లైఫ్లో మనం ఎక్కడో ఒక ఇంపార్టెంట్ పార్ట్, అది అవ్వాలి. ఐ వాంట్ టు బీ దాట్ అన్న ఫీలింగ్ నాకు ఇప్పుడు వచ్చేది. మెల్లిమెల్లిగా అది ఇంక్రీజ్ అయింది. బేబీ తర్వాత ఒక్కొక్కరు పిక్చర్స్ కోసం కానీ, నా ఏదైనా వీడియోస్ వస్తే ఆ వీడియోస్లోంచి పిక్చర్స్ తీసి ఎడిట్ చేయడం కానీ, వాళ్ళ టైం, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉన్న టైం నా కోసం స్పెండ్ చేస్తుంటే, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఫర్ మీ. నాకు అప్పుడప్పుడు డిమోటివేట్ అయిపోతున్నప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో నా ఫ్యాన్ పేజెస్ నుంచి ఇప్పుడు కూడా చెప్తాను, ప్రతి ఒక్కరికి ఎనర్జీ అయిపోతుందండి. ఎనర్జీ అయిపోవడం వేరు, డిమోటివేట్ అవ్వడం వేరు. ఉంటాయి కదా కొన్ని ఇన్సిడెంట్స్ మనకి లైఫ్లో, మనం ఏదో చేయాలనుకుంటాం కానీ అక్కడ వరకు ప్రయత్నంలో ఏవో ఆటంకులు వస్తూ ఉంటాయి. బట్ విల్ నాట్ ఫోకస్ ఆన్ దాట్. బట్ ఆ టైంలో ఎంతో కొంత అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలో నాకు ఇవి కనిపిస్తే నాకు మోటివేషన్ వస్తూ ఉంటుంది, యూనో ఆ పుష్ వస్తూ ఉంటుంది. అరే జనాలు ఉన్నారు నీకోసం, చేస్తున్నారు, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ, యూ హ్యావ్ టు బీ దట్, యూ హ్యావ్ టు రీచ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఆల్సో చేయాలి, నేను వచ్చింది దానికోసం కదా.